హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళు అయితే ఇంటి పని అయితే చేపిస్తున్నారండి. ఇంకా వాళ్ళకి మేస్త్రీలకు వచ్చేసి ఫుడ్ అది ఇన్ని రోజులు అయితే చేసి పెట్టలేదు. గోల కట్టేది ఈ రోజుకి లాస్ట్ అనమాట. సో ఇంకా అమ్మ చెప్పిందనమాట, లాస్ట్ రోజు మీకు ఫుడ్ అది చేసి పెడతాము అని చెప్పనేసి. ఇంకా అందుకోసము ఈరోజు వాళ్ళకైతే ఫుడ్ అయితే చేస్తున్నానండి. సో వాళ్ళకి ఈరోజు ఏమేమి ఫుడ్ చేసి పెడతానో మీరైతే ఈ వీడియోలో చూస్తారండి. సో ఇప్పుడైతే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి చికెన్ కర్రీ చేద్దామని చెప్పనేసి చికెన్ కర్రీకి మసాలాను అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం ఇక్కడ తెల్లగడ్డలు అయితే ఫస్ట్ వలుస్తున్నాను అనమాట. ఇంకా మా అమ్మ వచ్చేసి అక్కడ మేస్త్రీలు గోడలు కడుతున్నారు కదా, ఇంకా వాళ్ళకి ఏదైనా అక్కడ అవసరం ఉంటే అక్కడే ఉండి వాళ్ళ దగ్గరే చూసుకుంటా ఉందండి. వాళ్ళకి ఏదైనా కావాలంటే అందిస్తా. ఇంకా బన్నీ వచ్చేసి పడుకో ఉన్నాడనమాట. ఇంకా ఆర్యన్ వచ్చేసి తిరుపతికి వెళ్ళాడండి. మా హస్బెండ్ అయితే తీసుకెళ్లాడనమాట. మొన్న బన్నీకి వ్యాక్సిన్ వేయించామండి. దానివల్ల ఫుల్ ఫీవరు. ఇంకా వాడిని చూసుకోవడానికి మా అమ్మ కూడా అక్కడ ఇంటి పని చేపిస్తున్నారు కదా, ఇంకా అక్కడ సరిపోతుంది మా అమ్మకి. ఇంకా నేను బన్నీని చూసుకుంటా, వాడిని చూసుకోవాలంటే కష్టం అని చెప్పనేసి మా హస్బెండ్ అయితే వాడిని తిరుపతికి తీసుకెళ్లాడండి. ఇంకా ఈరోజు మేస్త్రీలకి ఏమేమి చేస్తున్నానంటే చికెన్, ఇంకా అట్లనే బగారా రైసు, ఇంకా వైట్ రైసు, టమోటా మిరియాల రసం ఉంటుంది కదా, అదైతే చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి చికెన్ కర్రీ చేద్దామని చెప్పనేసి వాటి కోసం ఇక్కడ తెల్లగడ్డ పాయలు అయితే ఒలుస్తున్నానండి. మేస్త్రీలు వచ్చేసి 4 అనమాట. ఇంకా మా అమ్మ అయితే మార్నింగే చేసేస్తానండి. బట్ కానీ నేనే వద్దులే, బన్నీ పడుకున్నప్పుడు నేను చేస్తాను, నువ్వు మేస్త్రీల దగ్గరే ఉండి వాళ్ళకి ఏం కావాలో అవి అందిస్తా ఉండు అని చెప్పాను అనమాట. చికెన్ కర్రీకి వచ్చేసి నేనైతే ఇక్కడ కొబ్బరి, ఇంకా అట్లనే అల్లము, తెల్లగడ్డ పాయలు, ఇంకా దాల్చిన చెక్క, లవంగాలు, ఇంకా అట్లనే కొన్ని గసాలు కూడా వేస్తానండి. ఎందుకంటే బగారా రైస్లోకి మనకి చికెన్ గ్రేవీ బాగుంటుందండి. సో ఇంకా అందుకోసము గ్రేవీ కొంచెం ఎక్కువ వచ్చే విధంగా అయితే చేస్తున్నాను. దానికోసం అయితే ఇవి వేసి మసాలా అయితే చేస్తున్నానండి. చికెన్ కర్రీని ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కొక్కసారి ఒక్కోలాగా చేస్తుంటానండి. సో ఇది కూడా ఒక టైప్ అనమాట. సో ఇంకా అట్లనే కొన్ని గసాలు కూడా వేస్తున్నానండి. దీన్ని అయితే ఇప్పుడు మిక్సీకి వేసేస్తాను. సో ఇంక ఇక్కడ మసాలాను అయితే మిక్సీకి వేసుకునేసానండి. ఇప్పుడు చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. చికెన్ కర్రీకి ఏమేమి కావాలో అంత ముందుగానే ఇట్లా ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఎర్రగడ్డ, టమోటా, ఇంకా అట్లనే పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాను. ఇంకా మసాలాను అయితే ముందే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ చికెన్ కర్రీని నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలండి. నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఎక్కువగా ఆయిల్ వేస్తేనే బాగుంటుంది. సో ఇంకా అట్లా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత పచ్చిమిర్చి, ఇంకా అట్లనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసేసి అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేగనివ్వాలి. ఆనియన్స్ కొంచెం కలర్ వచ్చిన తర్వాతనే టమోటాని అయితే యాడ్ చేసుకోవాలండి. మనకి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇంకా ఇందులోనే కొంచెం ఫ్రెష్ కరివేపాకు కూడా వేసేసి ఇంకొకసారి బాగా అట్లా కలిపేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 పెద్ద సైజు టమోటా ముక్కలను కూడా వేసేసుకోవాలండి. టమోటా అనేది కాస్త మెత్తబడిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను వచ్చేసి 1 kg చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి. సో ఇంకా ఈ చికెన్ ముక్కల్ని మంచిగా శుభ్రంగా కడిగేసుకొని అందులో వేసేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, ఇంకా అట్లనే పసుపు వేసేసి బాగా వేగనివ్వాలండి. ఇట్లా పసుపు, ఉప్పు వేసి వేయించడం వల్ల మనకి నీసు వాసన అనేది రాదనమాట. సో ఇంకా అట్లా పసుపు, ఉప్పు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత అట్లా ప్యాన్ పైన మూత పెట్టేసుకొని ఆ చికెన్లో ఉండే వాటర్ అంతా 70% ఇంకిపోయేంత వరకు చికెన్ అయితే బాగా ఉడకనివ్వాలండి. సో ఇంకా అట్లా చికెన్ అయితే ఒక పక్క ఉడుకుతుందండి. ఇంకొక పక్క వచ్చేసి రసం కోసము చింతపండు, ఇంకా అట్లనే టమోటాని అయితే ఉడకబెడుతున్నానండి. సో రసాన్ని నేనైతే ఇట్లనే చేస్తానన్నమాట. చాలా బాగుంటుంది ఈ విధంగా చేస్తే. సో ఇంకా అట్లా రసానికి టమోటా, ఇంకా అట్లనే చింతపండు అయితే ఒక పక్క పెట్టేసాను. ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నానండి. ఏమంటే బన్నీ నిద్ర లేచేసరికి చికెన్ ఇంకా అట్లనే రసం చేసేయాలి అని చెప్పనేసి అనుకున్నానమాట. సో ఇంకా అందుకోసమే ఇక్కడ ఫాస్ట్గా బన్నీ అయితే నిద్ర లేచేసరికి ఈ రసము ఇంకా అట్లనే చికెన్ కర్రీ చేద్దామని చెప్పనేసి ఇక్కడ చాలా ఫాస్ట్గా చేస్తున్నానండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి రసం కోసము జీలకర్ర, ఇంకా అట్లనే మిరియాలను అయితే దంచుతున్నాను అనమాట. సో
సో ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే జీలకర్ర మిరియాలను అయితే దంచేసానండి. ఫస్ట్ మనకి ఇట్లా జీలకర్ర మిరియాలని దంచుకున్న తర్వాతనే ఇందులో తెల్లగడ్డ పాయలు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ముందుగానే తెల్లగడ్డ పాయలు జీలకర్ర వేసి దంచితే మనకి ఆ జీలకర్ర మిరియాలు అనేది సరిగా మెదగవు. ఇంకా అందుకోసం ఫస్ట్ జీలకర్ర మిరియాలు దంచేసుకున్న తర్వాత ఇట్లా తెల్లగడ్డ పాయల పైన పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టుని అట్లా చేతితో నలిపేసి దానిపైన ఉండే పొట్టుని పూర్తిగా వలచకుండా ఇట్లా పాయలుగా వేసుకుంటేనే మనకి రసం అనేది టేస్టీగా ఉంటుందండి. సో ఇంకా అందుకోసము ఇక్కడైతే అట్లా తెల్లగడ్డ పాయలను కూడా వేసేసి దంచుతున్నాను. చూడండి రసానికి అయితే ఇట్లా జీలకర్ర మిరియాలు ఇంకా అట్లనే తెల్లగడ్డని అయితే దంచేసుకున్నానండి. ఇది మరీ అంత నున్నగా మనం దంచుకోకూడదు. ఇట్లా కొంచెం కచ్చా పచ్చిగా ఉంటేనే మనకి రసం టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంక ఇక్కడ చికెన్ కర్రీ ఎంతవరకు ఉడికిందో చూద్దాం రండి. సో ఇంక ఇక్కడ అట్లా కాలిపోతుంది ఆ ప్లేట్ తీస్తుంటే, నాకైతే చెయ్యి కాలిపోయిందనమాట. ఇంక ఇక్కడ చూడండి మనకి చికెన్లో ఉండే వాటర్ అంతా 70% ఇంకిపోయాయండి. ఇప్పుడు దీంట్లో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గసాలు ఇంకా అట్లనే చెక్క, మొగ్గ, కొబ్బరి, అల్లము, తెల్లగడ్డని పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకొని ఆ పేస్ట్ అంతా ముక్కలకు పట్టే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇంకా మనకి ఈ కర్రీ అనేది బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. ఇంకా అట్లనే పూరీలోకి, ఇంకా అట్లనే దోశలోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో ఇంకా అట్లా మసాలా అంతా వేసేసుకున్న తర్వాత మనకి చూడండి మసాలా అనేది మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు దీంట్లో కారము, ఇంకా అట్లనే ధనియాల పొడి, పసుపు, ఇంకా అట్లనే కొంచెం గరం మసాలా వేసేసుకొని ఈ మసాలాలంతా ముక్కలకు పట్టే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇంక ఇక్కడ వచ్చేసి నేను కారం కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను, ఎందుకంటే పనిచేసే వాళ్ళకి పాపము స్పైసీగా ఉంటేనే తినగలుగుతారండి. సో ఇంకా అందుకోసమే ఇక్కడ నేనైతే కొంచెం కారం అనేది ఎక్కువగానే వేసానమాట. ఇంకా అట్లా పొళ్ళన్నీ వేసేసిన తర్వాత ఆ పొడులంతా బాగా వేగి ఆయిల్ అనేది మనకి కొంచెం బాగా పైకి తేలుతుందండి. అంతవరకు బాగా వేగనివ్వాలి. లేదంటే మనము వెంటనే వాటర్ పోసేస్తే మనకి అది పచ్చి వాసన అనేది వస్తుంది అనమాట, అంత టేస్ట్ ఉండదు. సో ఇంకా అట్లా బాగా వేగించి చూడండి. ఇప్పుడు మనకి ఈ ముక్కల పైన అట్లా ఆయిల్ అనేది తేలుతుంది. ఇప్పుడు మనము గ్రేవీకి తగినంత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఉప్పు అనేది మనము ముక్కలు ఉడికేటప్పుడే వేసాము. ఇప్పుడు ఇంకొంచెం ఉప్పును వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుని ఉప్పు కారం సరిపోయలేదో చెక్ చేసేసుకొని ఒకవేళ తక్కువ ఉన్నా ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడైతే నాకు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. టేస్ట్ మటుకు చాలా బాగుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఇంకా అట్లా కూర అయితే ఉడుకుతుందండి చికెను. ఇంకొక పక్క వచ్చేసి రసానికి టమోటా, చింతపండు కూడా ఉడికిపోయిందండి. ఇంకా రసం తిరగబాత పెడదామని చెప్పనేసి అనుకుంటా ఉన్నాను. ఇంకా మా అమ్మ వచ్చేసి అక్కడ మేస్త్రీలకి టీ కావాలని చెప్పనేసి మా అమ్మ అయితే ఇక్కడ టీ అయితే కాంచుతుందండి. ఇంకా మేస్త్రీలకి టీ వచ్చేసి ఇట్లా మార్నింగ్ 11కి ఇంకా అట్లనే ఈవినింగ్ 4కి అయితే 2 సార్లు ఇవ్వాలన్నమాట. ఇంకా అందుకోసం మా అమ్మ అయితే వాళ్ళకి టీ అయితే పెట్టుకుంటుంది అనమాట. ఇంక ఇక్కడ టీ అయితే కాగిపోయిందండి. ఇంకా మా అమ్మ వడగడుదు రామ అంటే కోతులు వచ్చాయని చెప్పనేసి మా అమ్మ అయితే కోతులు ధరిమేకిపోయింది అనమాట. సో ఇంకా అందుకోసమే ఇక్కడ నేనైతే టీని అయితే వడగొట్టిస్తున్నానండి. ఇంకా మేస్త్రీలకు వచ్చేసి రోజు ఫుడ్ అయితే పెట్టమండి, ఎందుకంటే మా అమ్మ ఇంట్లో పండ్లు ఇంకా మేము ఉండాము, ఆవులు అంతా కష్టం అని చెప్పనేసి వాళ్ళనే రోజు తెచ్చుకొని తినేమని చెప్పింది అనమాట. లాస్ట్లో ఒక రోజు అయితే చేసి పెడతాము అని చెప్పిందనమాట. ఇంకా అందుకోసమే ఈ రోజు అయితే ఇట్లా వాళ్ళకి బగారా రైస్, చికెన్ కర్రీ అవి చేస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి చికెన్ అయితే ఒక పక్క ఉడుకుతా ఉందండి, ఇంకొక పక్కన వచ్చేసి రసం చేద్దామని చెప్పనేసి ఇక్కడ రసం అయితే చేస్తున్నానండి. ఇంకా ఈ టమోటా మిరియాల రసం వచ్చేసి మనకి జలుబు వచ్చినప్పుడు కానీ, జ్వరం వచ్చినప్పుడు కానీ, దగ్గు వచ్చినప్పుడు కానీ చేసుకొని తింటే అసలు నిజంగానే మనకి హెల్త్కి చాలా మంచిదండి. ఈ రసము వారంలో కనీసం ఒకసారైనా చేసుకొని తింటే చాలా మంచిదన్నమాట. సో ఇంకా ఈ టమోటా మిరియాల రసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఇట్లా బాండీ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటుపట్లాడిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు అనేది కొంచెం మాడితేనే మనకి టేస్ట్ బాగుంటుంది. ఎండుమిరపకాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న తెల్లగడ్డ, జీలకర్ర, మిరియాలు కూడా వేసేసుకోవాలి. ఇంకా అట్లనే కొంచెం కరివేపాకు వేసేసుకొని వీటిని కూడా కొద్దిసేపు అట్లా వేగనివ్వాలండి. ఇది వేగిన తర్వాత ముందుగా టమోటా, చింతపండుని ఉడకబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలండి. ఇంకా ఈ టమోటాని, చింతపండుని బాగా పిసికేసి ఆ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా కొంచెం మనం నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చండి పులుపుకి తగిన విధంగా. ఈ రసం అయితే మా ఇంట్లో వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఉంటుందండి. నాన్ వెజ్ చేసినప్పుడు ఖచ్చితంగా మాకైతే ఈ రసం అయితే ఉండాలన్నమాట. సో ఇంకా అట్లా వాటర్ని అయితే యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఇంకొంచెం పసుపు, ఇంకా అట్లనే రసం మనకి మంచి
మంచి స్మెల్ వచ్చేకి కొంచెం మెంతు పొడి కూడా వేసేసుకొని ఇవంతా బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని రసం అనేది ఒక పొంగు వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి. సో మనకి ఈ రసం అనేది 2 రోజులు అయితే ఉంటుందన్నమాట చెడిపోకుండా. ఈ రసాన్ని మనం చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చండి, అంత మంచిదండి ఈ రసం హెల్త్కి. సో ఇంక ఇక్కడ వచ్చేసి రసంలో ఏమేమి కావాలో అవన్నీ వేసేసాను. ఇప్పుడు దీన్ని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడకనిద్దాము. ఇంక ఇక్కడ చూడండి రసం అయితే ఒక పక్క పెట్టేసాను, ఇంకొక పక్క చికెన్ కూడా ఉడికిపోయిందండి. పులుసు చూడండి ఎంత చిక్కగా వచ్చిందో, అసలు చూస్తా అంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయండి. సో ఇంకా దీంట్లో ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని అట్లా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఈ కొత్తిమీర వచ్చేసి నాటు కొత్తిమీర అంటండి, మా అమ్మ సంతలో తెచ్చింది. సో ఇది వేయడం వల్ల స్మెల్ భలే వస్తుందండి. సో ఇంకా ఆ స్మెల్కే కడుపు నిండిపోతుంది అనమాట. సో ఇంక ఇక్కడ మనకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ చికెన్ కర్రీ బగారా రైస్ లేకి సూపర్గా ఉంటుందండి. ఇంకా మనకి దోశలేకి చపాతీలకి కూడా బాగుంటుంది అనమాట. ఇంక ఇక్కడ చూడండి చికెన్ కర్రీ అయిపోయింది, ఇంకా రసం కూడా ఇక్కడ ఉడుకుతుందండి. సో ఇంకా దీంట్లో ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి రసం కూడా రెడీ అయిపోయిందండి. మొత్తానికి నేను అనుకున్న విధంగా అయితే బన్నీ అయితే నిద్ర లేచేసాడండి. వాడు నిద్ర లేచేసరికి నేను చికెన్ రసం చేయాలని చెప్పనేసి అనుకున్నాను. సో ఇంక వాళ్ళు లేచేసరికి ఆ 2 కూరలు అయిపోయాయండి. ఇంకా వాడికైతే మా అమ్మ స్నానం అది చేపించి వాడిని రెడీ చేస్తూ ఉందనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నేను బగారా రైస్ చేద్దామని చెప్పనేసి ఇక్కడ బగారా రైస్ అయితే చేస్తున్నాను. ఇంకా ఈ బగారా రైస్ మా అమ్మకైతే చేయడం రాదండి, ఇంకా అందుకోసమే నేనే చేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి బగారా రైస్ చేయడం చాలా ఈజీ కదా. ఇంకా ఈ బగారా రైస్ నేను ఎలా చేస్తానో సింపుల్గా చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేనైతే పెద్ద బాండి పెట్టుకొని చేస్తున్నానండి. యాక్చువల్గా అయితే బిర్యానీ పాత్రలో చేస్తే బాగుంటుంది. ఇంకా ఆ పాత్ర వచ్చేసి పైన ఉందనమాట, ఇంకా దాన్ని నేను ఎత్తుకోలేక ఇట్లా కిందున్న ఈ బాండీలోనే చేస్తున్నానండి. సో ఇట్లా బాండీ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఎర్రగడ్డను కూడా వేసేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకొని వాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలండి. మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగితేనే మనకి బగారా రైస్ అనేది టేస్ట్ బాగుంటుంది. సో ఇంకట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులో ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఇంకా అట్లనే కొత్తిమీర ఆకులను కూడా వేసేసుకొని ఇంకా దీంట్లో కొంచెం గరం మసాలా అయితే వేస్తున్నానండి. ఇంకా కొంతమంది దీంట్లో ధనియాల పొడి కూడా వేస్తారు, బట్ కానీ నేనైతే ఇక్కడ గరం మసాలాను అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా వీటిలన్నిటిని ఇట్లా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇక్కడ ఎసురుకి నీళ్ళు అయితే పోసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేనైతే ఈ గ్లాస్తో 4 గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను అనమాట. అంటే 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు చొప్పున పోసుకోవాలి. సో ఇంకా అట్లా నేనైతే 4 గ్లాసులకి 8 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేశానండి. సో ఇంకా అట్లా వాటర్ పోసేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకొని అట్లా ఎసురు తెల్లేంత వరకు ఉడకనివ్వాలన్నమాట. సో ఇంక ఇక్కడ ఎసురు అయితే ఇట్లా తెల్లుతా ఉందండి. ఇక్కడ ఇంకొక పక్క వైట్ రైస్కి అయితే బియ్యం అయితే కడిగి పెట్టేస్తాను అనమాట. ఇంకా ఈ బగారా రైస్లోకి ఇక్కడ రైస్ని కూడా కడిగి నానబెట్టానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే బగారా రైస్ నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఎసురు అయితే ఈ విధంగా తెల్లుతా ఉందనమాట. ఇప్పుడు దీంట్లో ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇంకా ఈ బియ్యం అయితే నేను ఎక్కువసేపు నానబెట్టలేదండి, ఎందుకంటే ఈ ఎసురు కాక ముందు కడిగి నానబెట్టాను. ఇట్లా ఎసురు తెల్లిన తర్వాత ఈ బియ్యాన్ని అయితే యాడ్ చేసేస్తున్నానండి. ఇవి ఇంటి బియ్యం కదా, ఎక్కువసేపు నానబెట్టినా కూడా మనకి గెంజి అయిపోతుంది, గెంజిగా అయిపోతుంది అన్నము. ఇంకా అందుకోసమే ఇక్కడ నేనైతే అట్లా ఒక 5 మినిట్స్ నానబెట్టింటానేమో అంతే. సో ఇంక ఇక్కడ అట్లా రైస్ వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే ఇట్లా బాండీలో చేస్తున్నాం కదా అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమే ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అదే మనకి కుక్కర్లో అయితే ఇట్లా కలబెట్టే పని ఉండదు. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక్కడ రైస్ అయితే 80% అట్లా ఉడికింది. ఇప్పుడు దీనిపైన అట్లా బరువు అయితే పెట్టేసి స్టవ్ కింద అయితే ఆఫ్ చేసేసానండి. మిగిలిన 20% వచ్చేసి మనకి ఆ ఆవిరికే ఉడికిపోతుంది అనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఫైనల్గా మనకి బగారా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకొక పక్కన వచ్చేసి వైట్ రైస్ కూడా చేసేసాను. ఇంకా లంచ్ టైం అయితే అయిందనమాట, ఇంకా మేస్త్రీలు కూడా వచ్చే టైం అయింది. ఇంకా అందుకోసమే వీటన్నిటిని ఒక చోట పెట్టేసుకొని ఇంక ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి నేను ఏమేమి చేశానో చూపిస్తాను. ఫస్ట్ అయితే చికెన్ కర్రీ చేశాను, ఇంకా దానికి కాంబినేషన్గా బగారా రైస్ అయితే చేశానండి. ఇంకా తర్వాత రసము, ఇంకా అట్లనే వైట్ రైస్ అయితే చేశానమాట. ఇంక ఇక్కడ మేస్త్రీలు అయితే వచ్చేసారండి. ఇంకా అందుకోసమే ఇక్కడ వాళ్ళకైతే ఇట్లా ఆకుల్లో అయితే పెట్టిస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి బగారా రైస్ పెట్టించి ఫస్ట్ చికెన్ కర్రీ వేసాను. ఇది తిన్న తర్వాత వైట్ రైస్ ఇంకా రసం వేసిద్దామని చెప్పనేసి అనుకున్నాను అనమాట. సో ఇంకా అందుకోసమే ఇట్లా ఫస్ట్ అయితే బగారా రైస్ చికెన్ కర్రీ వేసి ఇట్లా ప్లేట్లలో పెట్టిస్తే అమ్మ అయితే ఎత్తుకొని వెళ్ళి వాళ్ళకైతే ఇచ్చిందనమాట. ఇంకా మా అమ్మ అయితే
అడుగుతాంది మా కూతురు చేసింది టేస్ట్ ఎట్లా ఉంది ఏమి అని చెప్పనేసి. ఇంకా వాళ్ళైతే బహుత్ అచ్చా హై అని చెప్తున్నారండి. వాళ్ళు హిందీ వాళ్ళు అనమాట, వాళ్ళకి తెలుగు రాదు. ఇంకా వాళ్ళైతే కడుపు నిండా తిన్నారండి. వాళ్ళకి ఈ బగారా రైస్ అయితే తెలియదంట, ఫస్ట్ టైం తింటున్నారంట. నాకైతే వాళ్ళు అలా చెప్తుంటే ఫుల్ హ్యాపీ అనిపించిందండి. సో ఇంక అట్లా వాళ్ళు తినేసి వెళ్ళిన తర్వాత ఇంకా నేను మా అమ్మ కూడా అట్లా మంచిగా పెట్టేసుకొని తిన్నామండి. బగారా రైస్ చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది, నాకైతే భలే నచ్చిందండి. ఇంకా అట్లా ఫుల్గా తినేసామన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇదే అండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.